हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे। जय जगन्नाथ, जय श्री कृष्ण। జై జగన్నాథ్। మేమైతే ఇప్పుడు ప్రస్తుతం గుడి ముందు ఉన్నా। పొద్దున 5 o'clock ఏమో వచ్చిన దర్శనానికి। ఇప్పుడు 10 అవుతుంది। 5 hours పట్టింది దర్శనానికి। మామూలు డేస్ లో అయితే 1 hour 2 hours లో అయిపోతుంది అంట। ఈరోజు చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు, సో చాలా టైం పట్టింది। అట్లాగే ఇక్కడ సిస్టమ్ మాత్రం అస్సలు బాగాలేదు। అసలు లైన్ లో పోతా ఉంటే మొత్తం అంతా జనాలు ఒక్కడే దగ్గర అయ్యి మొత్తం చాలా ఇబ్బంది అయింది। చాలా అంటే చాలా ఇబ్బంది। ఓల్డ్ ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కానీ ఇంకా చిన్న పిల్లలు కానీ అది మాత్రం మస్తు ఘోరంగా ఉంటుంది। అసలు ఫోన్ దర్శనం కూడా చేసుకోవద్దని నేను పక్కాగా చెప్తున్నా, 100% చెప్తున్నా। మస్తు ఇబ్బంది అయింది, మాకే చాలా ఇబ్బంది అయింది। సో ఇట్లుందనమాట ఇక్కడ పరిస్థితి। మీకు చూపిస్తా, ఇది ఉంది కదా పైన వెనకాల మొత్తం ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్। కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ అనమాట। ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి। ఇది గర్భగుడి, ఇక్కడ పైన ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఇది గర్భగుడి। ఇక్కడ కనిపిస్తున్న 3 రథాల్లో జగన్నాథుని, బలభద్రుడిని, సుభద్ర ముగ్గురిని జూలై 27, 2025లో రథోత్సవం జరిగింది। ఇక్కడ నుంచి 3 kilometers ఉంటుంది అనమాట, ఇదే ఆ రూటు మొత్తం। అప్పుడు చాలా అంటే చాలా పబ్లిక్ వస్తారు, మొత్తం ఇసుకేస్తే రాలనంత పబ్లిక్ వస్తారు। ఇక్కడ కనిపిస్తుందేమో మెయిన్ ఎంట్రన్స్। ఇక్కడ చాలా ఈ గుడిలో అంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అనమాట। ఇప్పుడు పైన గర్భగుడి ఉంది కదా, ఫ్లాగ్ ఉంది కదా, ఆ ఫ్లాగ్ అనేది గాలికి అపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంది అనమాట। సో గోపురం ఉంది కదా, గోపురం నీడ అనేది ఎప్పుడు మనకు కనిపించదు అనమాట। ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది ప్రతిసారి, అన్నదాన కార్యక్రమం డైలీ। ఎట్లా అంటే ఫస్ట్ 6 కుండలు 7 కుండలు 6 కుండలు అనుకుంటా, 6 కుండలు పెట్టినప్పుడు కింద నుంచి పైన వరకు పెడతారంట। ఫస్ట్ కింద కావాలి కదా, కానీ కింద కాదంట, పైనుంచి అవ్వుకుంటా కింది వరకు వస్తుందంట। ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది। సో ఈ పురం పైన కనిపిస్తుంది కదా ఫ్లాగ్ అనేది గాలికి అపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంది। ఇదేమో గర్భగుడి అనమాట, పక్కన ఒక చిన్న గోపురం ఉంది, అది కూడా చూపిస్తా। అండ్ ఇది పూరి జగన్నాథ్ టెంపుల్లో విగ్రహాలు అనేది సగమే తయారు చేసి ఉంటాయి అనమాట। ఎట్లా అంటే పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి మన జగన్నాథునికి, 2 చేతులు మాత్రం ఉంటాయి, కాళ్ళు మిగతా ఏముంటాయి అనమాట। దీని స్టోరీ ఏంటంటే నాకు తెలుసు, ఏమైనా తప్పులు ఉంటే నాకు క్షమించండి। నేనైతే చిన్నగా షార్ట్లో చెప్తా అనమాట। గిరిజనుల నాయకుడు అని విశ్వావసుడు అని రాజు ఉంటాడు అనమాట। మన నీలమాధవుడు దేవునికి చాలా పూజిస్తాడనమాట। చాలా రోజుల తర్వాత ఈ గిరిజన నాయకుడు అయిన విశ్వావసుడు నీలమాధవుని పూజిస్తుందని ఊరిలో ఉన్న రాజు ఇంద్రదమ్ముని తెలుసు అనమాట। ఇంద్రదమ్ముని తెలిసినప్పుడు ఇంద్రదమ్ముడు ఇద్దరిని పంపిస్తాడు, బ్రాహ్మణుడు అయిన విద్యాపతిని పంపిస్తాడు। లెంకిరాపు మన నీలమాధవుడు ఉన్నాడంట, సో చూసాపు మనం అక్కడి నుంచి తెచ్చుకుందామని చెప్పేసి బ్రాహ్మణుడైన విద్యాపతిని పంపిస్తాడంట। విద్యాపతి ఏం చేస్తాడు, ఇక్కడికి వచ్చేస్తాడు। ఇది తాండా అనమాట, గిరిజనుల తాండా। ఇక్కడికి వచ్చి ఎవరైతే విశ్వాసుడు ఉన్నాడో వాళ్ళ కూతురుతోటి ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడంట। కొన్ని రోజుల తర్వాత చాలా పదే అడుగుతూ ఉంటాడు అనమాట, ఎవరిని విశ్వావసుని బ్రాహ్మణ విద్యాపతి అడుగుతూ ఉంటాడు అనమాట। అక్కడ నీలమాధవుడు నన్ను చూపి నేను కూడా చూస్తా ఒక్కసారి అని చెప్పేసి అట్లా చాలాసార్లు అడుగుతాడంట। చాలాసార్లు అడిగినప్పుడు అల్లుని కోరికను ఎందుకు కాదనాలని చెప్పేసి విశ్వావసుడు కళ్ళకు గంతలు కట్టి చీకట్లో విద్యాపతిని ఈ విశ్వావసుడు ఉన్నాడు కదా, విద్యాపతిని తీసుకొని వెళ్తాడంట। ఇప్పుడు విద్యాపతి ఎట్లా చాలా తెలివిగలపరుడు అనమాట। ఆయన ఏం చేశాడంటే ఆవగింజలు ఉంటాయి కదా, ఆవగింజలు చేతిలో పట్టుకొని ఆయన తీసుకుపోతున్న జాడల్ని పోకుండా ఆయన ఆవగింజలను వదులుకుంటా వెళ్ళిందంట। అక్కడికి వెళ్ళి ఆయన విశ్వావసుడు నీలమాధవుని చూశాడంట। చూసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి ఎవరైతే విద్యాపతి ఉన్నాడో విద్యాపతి అనేది ఇంద్రదమ్మునికి చెప్తాడనమాట, ఇక్కడ నీలమాధవుడు ఉన్నాడు, నువ్వు వచ్చే రాజు అని చెప్తాడనమాట। అప్పుడు చెప్పగానే ఈ రాజు ఇంద్రదమ్ముడు ఏం చేస్తాడు, గిరిజనుల ప్లేస్కి అయితే వచ్చేసి చూస్తాడనమాట। చూసేసరికి విగ్రహాలన్నీ మాయమైపోగానే ఈయన చాలా నిరాశపడతాడు అనమాట, ఎవరు ఇంద్రదమ్ముడు। ఎట్లయినా నీలమాధవుని చూడాలని చెప్పేసి ఒక హోమాన్ని చేస్తాడు। హోమం చేసిన తర్వాత ఇంద్రదమ్మునికి నీలమాధవుడు కళలోకి వస్తాడనమాట। కళలోకి వచ్చి
ఒక నదిలో 3 వేప మొద్దులు వస్తాయి, వాటిని చెక్కించి పూజించుకోమని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడు ఈయన, ఒక నదికి వెళ్ళి చూసేసరికి 3 మొద్దులు వేప మొద్దులు ఉంటాయి. వాటిని చెక్కడానికి ఎవ్వరు రారనమాట. చాలా తిరుగుతాడు, ఎక్కడ ఎవ్వరు రారు. అప్పుడే ఒక వికలాంగుడైన విశ్వకర్మ వస్తాడనమాట. నేను చెప్తాను వాటిని అని చెప్పేసి విశ్వకర్మ అనేది మాటిస్తాడనమాట. ఆయన రాజు అనేది తీసుకెళ్ళి ఒక రూమ్లో తీసుకెళ్ళి చెక్కండి అని చెప్పేసి అంటే విశ్వకర్మ ఒక షరతు పెడతాడనమాట. ఏంటంటే, నేను నాకు 21 రోజులు టైం ఇవ్వండి, 21 రోజుల్లో మొత్తం చెక్కి పెడతాను, నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దు 21 రోజులు అని చెప్తాడు విశ్వకర్మ రాజుకు. చెప్పగానే ఈయన కూడా డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఓకే మీరు చేయండి అని చెప్పేసి అంటాడు అనమాట. ఆ విశ్వకర్మ ఏదైతే షరతు పెట్టిండో దానికి అంగీకరించి రాజుగారు కూడా ఒప్పుకుంటారనమాట. సో ఇక ఈ 18 రోజులు ఒక సంథింగ్ 15 రోజులు అయిన తర్వాత ఏంది ఈయన లోపల నుంచి ఎలాంటి సౌండ్లు వస్తలేవు, ఈయన ఆకలికి ఎలా ఉంటుండో ఇవన్నీ ఆలోచించి రాజు డోర్ తెరిచాడంట. ఆ డోర్ తెరిచేసరికి ఆయన విశ్వకర్మ ఎవరైతే ఉన్నారో ఆయన మాయమైపోయి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు అనేది, ఇప్పుడు చెక్కతో చేసిన విగ్రహాలని ఓన్లీ చేతులు ప్లస్ కళ్ళతో మాత్రమే ఉంటాయన్నమాట. మొత్తం పూర్తి బాడీ అయితే ఉండదు. ప్రపంచంలో ఏడైనా సరే విగ్రహాలు ఎట్లా ఉంటాయి అంటే రాతి కానీ, బంగారం కానీ, వెండి కానీ అలాంటి విగ్రహాలే ఉంటాయి. ఓన్లీ పూరి జగన్నాథ్లో మాత్రమే చెక్కతో చేసినటువంటి విగ్రహాలు ఉంటాయి. సో ఇది అనమాట. ఇక్కడ మన తప్పులు ఉంటే నన్ను క్షమించగలరని చాలా కోరుకుంటున్నాను. ఇది అనమాట స్టోరీ. ఇది అనమాట హైదరాబాద్ నుంచి పూరి వరకు ఒక 3 నుంచి 4,000 అయిపోతుంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే రండి. ఇప్పుడు ఎలాంటి అంటే సెలబ్రేషన్స్ టైంలో మాత్రం రాకండి, మామూలు టైంలోనే రండి. ఎందుకనంటే ఇక్కడ నేను సిచ్యువేషన్ చూసినా కాబట్టి మీకు చెప్తున్నా. సో ఈ వీడియో నచ్చితే మాత్రం పక్కాగా జై జగన్నాథ్ అనే కామెంట్ చేయండి. పూరి బీచ్ అయితే చూపించబోతున్నా. సో మేము తీసుకున్న రూమ్ నుంచి పూరి బీచ్ అయితే చాలా దగ్గర, 650 మీటర్స్ అయితే అవుతుంది. గుడి దగ్గర కాకుండా పూరి బీచ్ దగ్గరనే తీసుకున్నాం మేమైతే ఇది రూము. సో అక్కడ నుంచి ఇక్కడికి 650 మీటర్స్ అవుతుంది. సో నడుచుకుంటూనే వచ్చేస్తున్నా. సో పూరి బీచ్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఎక్స్ప్లోర్ చేసేది ఏమైనా ఉన్నాయి అవన్నీ చూద్దాం. పూరి బీచ్ కూడా చూపిస్తా. ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే పూరి బీచ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం.